నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నా ఛానల్ చూసేవారికి నాదో విజ్ఞప్తి. దోచుకునేవాడిని సమర్థిస్తూ దోచుకునే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు కదా. ఆ దోచుకునే వాళ్ళను సమర్థిస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదా. మరి మా పొట్టలు ఎందుకు కొట్టాలి? మీరు మీ ఛానల్ ద్వారా వేలాది మంది ఇన్కమ్ డిస్టర్బ్ అవుతుంది కదా. వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు కదా. వేలాది మంది యొక్క కమిషన్ ఆగిపోతుంది కదా. మరి మీకు అంటే ఇలాంటి దుశ్చర్యలు చేస్తే వేలాది మంది ఏజెంట్లు, రియల్ ఎస్టేట్లో పనిచేసే మార్కెటింగ్ సిబ్బందికి ఇబ్బంది కలుగుతుంది కదా. మరి దుష్ప్రచారం మీరు ఎందుకు ఆపకూడదు అని నిస్సిగ్గుతో సిగ్గు మరిచి చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నకు జవాబు నేను ఇవాళ ఇవ్వదలుచుకున్నా. అదేమంటే, మీరు వేల సంఖ్యలో చేరి కోట్ల మంది సంపద కొల్లగొడుతుంటే చూసుకుంటూ ఊరుకోవడం ఇది ఏ మగవాడి పని? అంటే అన్యాయం చేస్తుంది వేల సంఖ్యలో జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళను సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. కానీ మీరు వారి అంటే జీవనోపాధిపై గొడ్డలి వేటు వేయడం ఇది ఎక్కడి న్యాయం అని చాలామంది అడుగుతున్నారు. మీరు చేస్తున్న అక్రమాలు కోట్ల మంది కష్టపడి సంపాదించిన డబ్బుపై మీరు వేస్తున్న గొడ్డలి వేటును కంపేర్ చేస్తే నా వీడియోస్ చేస్తున్నది చాలా డ్యామేజ్ చాలా తక్కువ. నేను తీసుకున్న రిస్క్ వేరే వాళ్ళు ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు. అందరూ బిల్డర్ల లాబీకి, ప్రాపర్టీ డెవలపర్స్కి వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేసినా వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇచ్చారు తప్ప మరి ఈ కన్జ్యూమర్కి జరిగే అన్యాయం గురించి ఏమి అని అడిగిన దాఖలాలే లేవు. అసలు నేను తీసుకుంటున్న రిస్క్కు, నేను లేవనెత్తుతున్న ప్రశ్నలకు నాకు పర్సంటేజ్ రూపంలో ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ లేదా ఎవరు లాభపడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాలి ప్రాక్టికల్. కానీ నేను అవి కూడా ఆశిస్తలేదు. నేను పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, కానీ డిమాండ్ చేయలేను కూడా. ఎందుకంటే వాలంటరీగా నేను ఈ వీడియో చేద్దామని నాకు నేనే డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి అదే ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ తీసి
మీకు నేను ఏది కొనొద్దో ఏది కొనాలో చెప్తాను అంటే నాకు కమిషన్ రూపంలో బాగానే డబ్బు సమకూరేది. కానీ నేను కాంట్రేరియన్గా కస్టమర్స్ పక్కన అంటే బయ్యర్స్ పక్కన నిలబడి ఈ రాజీ లేని పోరాటం చేస్తున్నా కాబట్టి నాకు ఈ మాత్రం మర్యాద ఉంది. నేను కూడా కుమ్మక్కై నేను కూడా అర్హత లేని ప్రాపర్టీలను అమ్మితే నాకు కూడా కమిషన్ వస్తుంది. ఆ కమిషన్తో నేను సంతోషపడవచ్చు. కానీ నేను ప్రజల పక్షాన కన్జ్యూమర్స్ పక్షాన బయ్యర్స్ పక్షాన నిలబడితే నాకు చిల్లి గవ్వ కూడా రాదు అని తెలుసు కూడా ఈ ప్రయత్నాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్తున్నా. దాన్ని పెంచుతున్నానే కదప్ప తుంచడానికి నాకు మనసు అంగీకరించడం లేదు. నేను ఒక ప్రశ్న నేను సూటిగా వేయదలుచుకున్నా. ఇండస్ట్రీలో బిల్డర్స్ 15% లాభం ఉంటుంది అని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. చీఫ్ మినిస్టర్ సాక్షిగా 13 to 15% మార్జిన్స్ ఉంటాయి. ఈ మార్జిన్స్ చాలా వేఫర్ థిన్ మార్జిన్స్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో ఏదైనా తేడా వస్తే తీవ్రమైన నష్టాలు వస్తాయని చీఫ్ మినిస్టర్ ముందే పచ్చి అబద్ధాలు మాట్లాడిన ఇండస్ట్రీ ఇప్పుడు నేను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ రివ్యూ కింద లాస్ట్లో ఆ బిల్డర్ ఎంత లాభపడుతున్నాడు ఆ ప్రాజెక్ట్ నుంచి, ప్రాజెక్ట్ కాస్ట్, ఆ ప్రాజెక్ట్ అమ్మే ధర, టోటల్ బిల్డర్ ఎంత ప్రాఫిట్ చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్లో అని నేను క్యాల్కులేషన్స్తో సహా చూపిస్తున్నాను. దాంట్లో ఏం తేలుతుందంటే ఒక బిల్డర్కి 200 నుంచి 300% ప్రాఫిట్ వస్తుంది ప్రతి వెంచర్. వాళ్ళు క్లెయిమ్ చేసేదంతా 13 to 15 మ్యాక్సిమం 20%, వచ్చేదంతా 200%కి పైమాటే. నేను ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నా ఈ బిల్డర్స్ బాడీని. మీ ప్రాఫిట్ సరే, మరి ఈ హౌసింగ్ లోన్స్ తీసుకునే అమాయకులు ఉద్యోగులు ఒక ప్రాపర్టీ 200 నుంచి 300% ఎక్కువ పెట్టి కొంటే 10 ఏళ్ల ఈఎంఐ మీరు 20-25 ఏళ్ళు కట్టించుకుంటున్నారు కదా. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో మీరు ఒక గోల్డెన్ పీరియడ్ని ఈఎంఐ రూపంలో వాళ్ళ లైఫే సమాప్తం చేస్తున్నారు. అంటే ఒక మనిషి 30-35 ఏళ్లకు తీసుకుంటే ఆయన రిటైర్ అయ్యే వరకు ఆ ఈఎంఐ చెల్లించేటట్టు చేసి ఆయన సగం జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని ఏ ప్రైమ్ పీరియడ్ ఉంటుందో ఆ ప్రైమ్ పీరియడ్ని మీరు తింటలేరా అని నేను సూటిగా అడుగుతున్నా. అంటే ఏ మనిషి ఫ్రీ అండ్ ఫేర్గా ఉత్సాహంతో అంటే బిజినెసో లేదా జాబో 100% తన 100% ఇచ్చి పీస్ఫుల్గా తన ఫ్యామిలీని సాగించే అంటే ఫ్యామిలీని తీసుకువెళ్ళే టైంని మీరు ఆ జీవితాన్ని పాడు చేస్తలేరా ఈఎంఐ రూపంలో ఎక్స్టెండ్ చేసి? 30 లక్షలు 40 లక్షలు ఉన్న ఫ్లాట్ మీరు 1,20,00,000కి అమ్మితే ఆయన ఈఎంఐ ఒక 10-15 ఏళ్ళు పెరగదా? ఆ 10 to 15 years గోల్డెన్ పీరియడ్ మీరు ఆయనకు తిరిగిస్తారా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రజలను సన్నాసులు అంటే ఏమాత్రం తప్పులేదు, గొర్రెలు అంటే ఏమాత్రం తప్పు. ఒక
ఫ్లాట్ 12 నుంచి 14 లక్షల లోపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెడీ అయిపోతుంటే మరి మీరు 90 లక్షలు ఎందుకు అడుగుతున్నారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా కొనే సన్నాసులను మనము ఏమనలేము. నీ జీవితం యొక్క 15 సంవత్సరాలు నీవు అనవసరంగా ఒకరికి కిస్తు రూపంలో చెల్లిస్తున్నావు. నీ జీతంలో సింహభాగము బ్యాంకులకు చెల్లిస్తున్నావు ఏ రీజన్ లేకుండా అని అడగకూడదా? అని హెచ్చరించకూడదా? అని భయపెట్టకూడదా? ఒక మనిషి యొక్క ప్రైమ్ ఏజ్ నేను సేవ్ చేస్తున్నా అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. దాని పర్యాసనాలు, దాని రిజల్ట్, నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ చూస్తున్న వ్యూవర్స్ యొక్క 15 సంవత్సరాలు నేను సేవ్ చేయగలిగితే, వాళ్ళను డిప్రెస్ చేసి ఈ హౌసింగ్ లోన్ చెర నుంచి బయట వేయగలిగితే నా లైఫ్ సక్సెస్ఫుల్ కాదా అని అడుగుతాను. కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేను చేస్తున్న ప్రయత్నం తప్ప? ఆడియన్సే చెప్పాలి, వ్యూవర్సే చెప్పాలి, సబ్స్క్రైబర్సే చెప్పాలి. ఈ బిల్డర్స్ అడుగుతున్న ప్రశ్నలు కరెక్టేనా? కమెంట్లో పెట్టండి. అసలు నేను పోరాడ ఇష్యూస్ కరెక్టా కాదా? కమెంట్లో పెట్టండి. ఈ విషయాలు నిగ్గు తేల్చాల్సిందే. నేను నా ఛానల్ రన్ చేయడానికి అడిగే డబ్బులు ఒక చాక్లెట్తో సమానం. లక్షల కోట్ల డబ్బు సిమెంటు, స్టీలు, శాండ్ రూపేణ మనిషి జీవితాన్ని బ్లాక్ చేస్తుంటే దాన్ని ప్రశ్నించి ఎదురించి ఆపే మొగోడే లేడా అని నేను సూటిగా అడుగుతున్నా. నేను ఈ ప్రయత్నం చేస్తుంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది ఒక పెద్ద వింత ఏమి కాదు. ఆత్మవిమర్శ చేసుకుంటే, ఆత్మసాక్షి మిమ్మల్ని అడిగితే, నేను చేసిన లేదా నేను వీడియోలు చేసి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగానో అది నేను లెక్క పెట్టలేదు. ఎందుకంటే చూసిన వాడికే, అనుభవించిన వాడికే, లాభపడిన వాడికే అది తెలుస్తుంది. నేను సబ్స్క్రైబర్స్, వ్యూస్, అవర్స్ లెక్క పెట్టగలను. కానీ ఎవరెవరు నా వీడియో చూస్తున్నారు, ఎవరెవరు లాభపడుతున్నారు అని నేను కౌంట్ చేయలేదు. ఆ లాభపడ్డ మనిషే ఆత్మవిమర్శన చేసుకొని ఈ ఛానల్ నడిపే వాడికి నా తరఫున సహాయం చేయాలి అని వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను దీనికన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. నేను చేస్తున్న పని నుంచి వల్ల ఒక మనిషి వాల్యుబుల్ టైం, ఈ టైంని మనం కొనుక్కోలేము అని నేను గమనించే ఈ ఈఎంఐ యొక్క టైం ఫ్రేమ్ చాలా ఎక్కువ ఉంది. 20-25 ఏళ్ళు మీరు మీ ఈఎంఐలు కట్టుకుంటే మీ ప్రాక్టికల్ లైఫ్ ఎప్పుడు జీవిస్తారు? మీరు సేవింగ్స్ ఎప్పుడు చేసుకుంటారు? మీరు మీ సంపాదించిన డబ్బును మీరు అనుభవించాలి, కానీ బిల్డర్స్ అనుభవించకూడదు అని ఒక దృఢ సంకల్పంతో నేను ఈ ఛానల్ తీసి రన్ చేస్తున్నాను. నేను అందుకోసం ప్రజల సహకారం కోరుతున్నాను. నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు?
రాసిస్తారండి. నేను ఎన్ని ఫ్యాక్ట్స్ బయట పెట్టానో యూట్యూబ్ తెలుగులో ఎవ్వరూ పెట్టలేదు, నేను రాసిస్తాను. దీనికి నేను ఎన్ని రాత్రులో వేస్ట్ చేసుకున్నా, నా ప్రొఫెషనల్ టైంని కూడా కేటాయించా. అంటే నేను ఇది పెద్ద గ్రేట్ పని చేస్తున్నట్టు కాదు, ఇట్స్ అ ప్యాషన్. చాలా మందికి నా వీడియోస్ నచ్చని వారు కూడా ఆఖరికి మీ వీడియోస్ బాగున్నాయనే చెప్పించుకునే స్థాయికి నేను తీసుకొని వచ్చానంటే రోజు విమర్శలే కానీ ఛానల్ పెరుగుతుంది, గమనించండి. రోజు విమర్శలే కానీ ఛానల్ పెరుగుతుంది అంటే ఏమర్థం? లాభపడుతున్నవాడు సైలెంట్గా లాభపడుతున్నాడు. కొనాలనుకున్నవాడు ఆగిపోతున్నాడు. అంటే ఇదే చాక్లెట్, బిస్కెట్, చీర, రైకే, బియ్యం బస్తా కొనే డిసిషన్ కాదు. నేను చెప్తున్నది ఒక లైఫ్ చేంజింగ్ డిసిషన్. నేను చేస్తున్నది ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. నిశుల్కంగా రిస్క్ తీసుకొని మీకోసం నేను బయటికి పోతే 30-40 కిలోమీటర్లు పోయినా కొంతమంది గుర్తుపడుతున్నారు అంటే మంచి మార్గం వల్లనే కదా, లేకపోతే నన్ను ఎవడు అడగడు కదా. సిటీ అవుట్స్కట్స్ పోయినా జనాలు గుర్తుపడుతుంది. 30-40 కిలోమీటర్ల దూరం పోయినా, మన జిల్లా దాటిపోయినా జనాలు గుర్తుపడుతుంది. అంటే నా ఛానల్ ఎక్కడెక్కడో చేరింది. అంటే నాకు కూడా ఊహకు అందని విధంగా నా ఛానల్ చేరింది. ఇది నాకు చాలా ఆనందం ఇస్తుంది. నాకు అడ్రస్ ఉంది, మంచి మార్గం అనే ఒక అడ్రస్ ఉంది. నా ఎనర్జీ సహకారం అందిస్తలేదు, టైము చాలా తినేస్తుంది కనుక నేను అడిషనల్గా నా వంతు నేను సహకారం అందించలేకపోతున్నాను. నేను దానికి చింతిస్తున్నా కానీ నేనేం చేయలేను. ఎందుకంటే నా బ్రెడ్ అండ్ బటర్ నాకు ముఖ్యం. నా ప్రొఫెషన్ పై నేను విడవలేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇన్కమ్ నాకు వస్తుంది కనుక నేను ఈ మంచి మార్గం వెంట ఎక్కువ పడలేదు. ఏవో అడ్డంకులు వస్తాయి. నన్ను ఇన్నేళ్లు నిలబెట్టిన ప్రొఫెషన్ని నేను ఆల్ ఆఫ్ సడన్ విడిచిపెట్టి ప్రజల సేవలాగా నేను చేయలే. నా దగ్గర ఉన్న క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మొత్తము మంచి మార్గంలో పెట్టి సోషల్ మీడియాలో విడవలేను. ఇప్పుడు చాలామంది బిల్డర్స్ నువ్వు అనవసరంగా ఎడ్యుకేట్ చేస్తున్నావు, అనవసరమైన ఇష్యూస్ రేజ్ చేస్తున్నావు అంటున్నాను. నేను నా దగ్గర ఉన్న 80% ఇష్యూస్ నేను ఇంకా బయటికి తెలియదు. అవి తెస్తే మీ బ్రతికేముంటుందో మీరు ఆలోచించుకోండి. నేను పల్లి బఠానాలా చిచ్చిన వెడిస్తున్నాను. దానికే మీరంతా బెదిరిపోతే రేపు 80% ఇంకా మెటీరియల్ ఉంది లోపల. అది బయటపడ్డ నాడు మీ సంగతి ఏముంటుందో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడైనా ఏం మించిపోయింది లేదు.
నేను 15%కే మీ ప్రాఫిట్ ముగించుకోండి అని చెప్తలే. మీ ప్రాఫిట్ 50%కి తీసుకపోండి, తప్పులేదు. కానీ మీ ప్రాఫిట్ 200-300% పెట్టుకొని పచ్చి అబద్ధాలు ఆడుతూ జనాలను మోసం చేసి వాళ్ళని ఈఎంఐ ఉచ్చులో దొబ్బి, దీంట్లో బ్యాంక్స్ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. నేను బ్యాంక్స్ని సూటిగా అడుగుతున్నా, ఏ బేసిస్ మీద మీరు ఈ లోన్స్ ఇస్తున్నారు? ఆ ఇండివిజువల్ శాలరీ ఎంత, ఆ ఫ్లాట్ వాల్యూ ఎంత, మీరు విచ్చలవిడిగా లోన్స్ ఎందుకు ఇస్తున్నారు? మీరు లోన్స్ ఇవ్వడం వల్ల బిల్డర్కి లాభం చేకూరుతుంది తప్ప కన్జ్యూమర్కి లాభం చేకూరతలేదు. ఈజ్ పేయింగ్ 200% మోర్ దెన్ వాట్ ఈజ్ సపోజ్ టు పే. వై ద హెల్ ద కన్జ్యూమర్ షుడ్ సఫర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రీడ్, బికాస్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ కాన్స్పిరసీ? అంటే బ్యాంక్స్ ఎంత అమాయకంగా నటిస్తున్నాయంటే, బిల్డర్ ఏం వాల్యూ చెప్తే ఆ వాల్యూపై మీరు లోన్స్ ఇస్తే, మరి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కూడా మీరు ప్రాపర్ వాల్యూ ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? ఒక 15 సంవత్సరాల బిల్డింగ్ కూడా మీరు కరెక్ట్ ప్రైస్ సెట్ చేయండి చూస్తారని. ఇప్పుడు ₹1,00,00,000 ఫ్లాట్కి 15 సంవత్సరాల ఫ్లాట్కి మీరు నా ప్రకారం 50-60 లక్షలు లోన్ ఇవ్వాలి, ఎందుకు ఇస్తలేరు? అంటే కొత్త ఫ్లాట్కు మీరు ఏ నోటికి వస్తే ఏ లెక్కిస్తే ఆ లెక్క. నేను ఒకటే అడుగుతున్నా, ల్యాండ్ వాల్యూకి కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీకి మీరు ఈక్వేషన్ ఎట్లా సెట్ చేస్తారు? నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు ఒకడు ఒక 1/2 కిలోమీటర్ జోన్లో ఒక ఎకరం 30 కోట్లకు కొంటాడు, ఇంకోటి 10 కోట్లకు కొంటాడు, ఇంకోటి 60 కోట్లు పెట్టి కొంటాడు, అని ఇష్టం. అయితే ఈ 1/2 కిలోమీటర్ జోన్లో బ్యాంకు యొక్క ఎవాల్యుయేషన్ మెథడ్ ఏముంది? బహిరంగ చర్చకు మీరు వస్తారా? ఈ 1/2 కిలోమీటర్ జోన్లో మీరు ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఇండివిజువల్ ప్రైజింగ్ ఎలా సెట్ చేస్తారు? దానికి ఫార్ములా మీ దగ్గర ఉందా, లేదా బిల్డర్ ఏం చెప్తే అదే చేస్తారు? ఎందుకంటే ఇది కోట్లాది మంది తమ లైఫ్ సేవింగ్స్ని జమ చేసుకొని తాకట్టు పెడుతున్నారు. తమ లైఫ్ తాకట్టు పెట్టే ఇష్యూ కనుక నేను చాలా గట్టిగా వాదిస్తున్నా. దయచేసి మీరు గమనించండి. నేను పోరాడాలి అని ఒకటే పంథా లేదు. నేను పోరాడతా, నా పోరాటానికి మీరు సహకారం అందించాలి అని రిక్వెస్ట్ మాత్రమే చేసుకుంటున్నాను. నేను బిల్డర్స్ బాడీని ఒకటే అడుగుతున్నా, మీరు రెరా అప్రూవల్ తీసుకొని ప్రీ లాంచ్ ఎట్లా చేస్తున్నారు? రెరాకు అర్థం ఏమన్నా మిగిలిపోయిందా? హెచ్ఎండిఏ ఫైర్ బ్రిగేడ్ అప్రూవల్ లేకుండా హెచ్ఎండిఏ మీకు అంత పెద్ద హై రైజెస్కి అప్రూవల్ ఎలా ఇస్తుంది? హెచ్ఎండిఏ రూల్స్ ఏమి, రెగ్యులేషన్స్ ఏమి, రూల్స్ వయలేట్ అయితే లేవా? వయలేట్ అయితే హెచ్ఎండిఏ ఏం చేస్తుంది? రెరా ఏం చేస్తుంది? వేలాది ప్రాజెక్ట్స్లో ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఎలా ఉంటుంది? ముంబైలో 1500 కంప్లైంట్ పడ్డాయి కనుక సరిపోయింది, రెరా యొక్క ప్రాముఖ్యత ఉంది. మరి ఇక్కడ చచ్చుబడిన రెరా ఎలా మేల్కొల్పుతారు? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మొన్న మల్లారెడ్డి యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ డెమోలిషన్ చాలా మంది చూస్తుంటారు. 8-10 అంతస్తుల బిల్డింగ్
ఫస్ట్ 2 ఫ్లోర్స్ యొక్క ఓన్లీ వాల్స్ పడగొట్టారు చూడండి. అంటే డ్రామా. ఏ టైంలోనన్నా 2 డేస్లో ఈ వాల్స్ మల్లారెడ్డి మళ్ళా లేపేస్తాడు. అంటే పిల్లర్స్ని డ్యామేజ్ కాకుండా మీడియా కోసం ఓన్లీ వాల్స్ డ్యామేజ్ చేశారు. మల్లారెడ్డి 2 రోజుల్లో వాల్స్ కట్టేస్తాడు. అంటే మీరు జనాల కోసం చూపించడానికి ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టు లేదు, సామాన్యుడు ఆక్యుపై చేస్తే కట్టే ఈ ఆర్సీసీ రూఫ్ని మొత్తం డ్రిల్ చేసేస్తారు పైనుంచి. అంటే మళ్ళీ దాన్ని యూజ్ చేయకుండా పైన పోయి హ్యామర్ తీసుకొని కొట్టి రూఫ్ మొత్తం పగలగొడతారు. కానీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ చూడండి, మీరు ఓన్లీ వాల్స్ చెడగొట్టాడు. అంటే ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారు? చెరువుల కట్టిన 8 అంతస్తుల మేడను కుప్పకూల్చాలి. మీరేం చేసిండ్రు? ఫస్ట్ 2 ఫ్లోర్స్ వాల్స్ పగలగొట్టి వాల్స్ 2 డేస్లో లేచిపోతాయి. మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఏం చేస్తారు అంటే అలా చేయాలి, అలా ఆస్కారం ఉంది కనుక భయపెట్టడానికి మరి ఈ చర్య చేశారు. సామాన్యుడు బిల్డింగ్ కడితే పిల్లర్తో సహా లేపేస్తారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్కి ఓన్లీ వాల్స్ కొట్టేశారు. అవునా కాదా? అంటే కుమ్మక్కైన వాళ్లకు, వాయిలేట్ చేసేటోళ్లకు గవర్నమెంట్ తరపు నుంచే సహాయం అందుతుంది. అంత కంటి తుడుపు చర్య. సామాన్యుడ గుడిసెలు సామాన్యుడు ఆక్యుపై చేసుకుంటే, చిన్న బిల్డర్ ఉంటే పిల్లర్స్తో సహా పెకిలిస్తారు. అదే పెద్ద మనిషి ఉంటే ఉట్టి గోడలు వలగొడతారు, డోర్లు వలగొడతారు, ఏసీ వీకేస్తారు, కిటికీలు వలగొడతారు. ఇది ఎక్కడ న్యాయం? చూసేవాడికే సిగ్గేస్తుంది. సామాన్యుడు ఆక్యుపై చేసుకుంటే ఒక న్యాయం, పెద్దవాడు ఆక్యుపై చేసుకుంటే ఇంకో న్యాయం. ఇది అన్యాయం కాదా అని అడగకూడదు. అది ఇవాళ సొసైటీ కోరుతుంది. దయచేసి అందరూ గమనించండి, మంచి మార్గం యొక్క పోరాటం ఆగదు. నా దగ్గరున్న 80% డేటా స్లోగా బయట పెడతాను. ఒక మనిషి ఒక 40 లక్షల రూపాయల ఎక్స్ట్రా ఈఎంఐ కట్టాలంటే తన లైఫ్లో ఎన్ని ఇష్యూస్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు చేసుకోవాలి అని ప్రజలే ఆలోచించాలి. మన లైఫ్లో మనం సమకూర్చే డబ్బును మన కోసం వాడకుండా బిల్డర్కి ధారపు ఎందుకు పోయాలి? రెంట్ బూచి చూపించి ఈఎంఐలు కట్టించే తంత్రము, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టడం ఏంది? రెంట్ 15,000, ఈఎంఐ 70,000, పొంతనుందా? రెంట్ 15,000-20,000, ఈఎంఐ 70,000-75,000, 80,000, పొంతనుందా? 1% ఈఎంఐ ఇంట్రెస్ట్ పెరిగితే 20% రెంట్ పెరిగినట్టు. 1% ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు 20% రెంట్. ఎప్పుడైనా ఆలోచించారా? రెంట్ పెరుగుతున్నాయి కనుక ఈఎంఐ ఇది పెడితే ఇల్లే వచ్చేస్తుంది అనే రాంగ్ కాన్సెప్ట్ జనాల బుర్రలో తోసి ఎంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇది కరెక్టా? అందరూ ఆలోచించవలసిన విషయం. దయచేసి అందరూ మీరు కట్టే ప్రతి డబ్బు, మీరు కిరాణాలో కూరగాయల బేరం చేస్తారు, పండ్ల బేరం చేస్తారు, కిరాణా బేరం చేస్తారు. కిరాణా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకొని వస్తారు. కానీ మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంటిపై గురించి వచ్చేసరికి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. దానివల్ల నా ఛానల్ స్టార్ట్ చేసిన.
ఈ అరాచకం, ఈ అన్యాయం చూడలేక నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తే తప్ప నాకు ఏ దురద లేదు. బిల్డర్స్ లాభపడుతుంటే నాకే దురద లేదు, కానీ అన్యాయంగా దోచుకుంటుంటే మాత్రమే నాకు ప్రాబ్లం ఉంది. ఇండిపెండెంట్ ప్లాట్లు తీసుకొని దానిపై కన్స్ట్రక్షన్ చేస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అదే ఒక హై రైజ్ బిల్డర్కి మనం ఫ్లాట్ కొంటే ఏ బీహారీని ఉత్తరప్రదేశ్ వాడికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వీనికి కోట్ల ప్రాఫిట్ వస్తుంది. నాలోని స్వార్థం మన రాష్ట్రం వాళ్లకు, పొరుగు రాష్ట్ర తెలుగు ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరకాలి అనే నా ప్రయత్నం కూడా ఒక కొసమెరు. అందరూ ప్లాట్లు తీసుకోవాలి, అందరూ ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకోవాలి. ఆ ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకునే సమయంలో వేలాది మందికి ఉపాధి దొరకాలి. ఈ హై రైజెస్లో ఒక 200 మంది పనిచేస్తుంటారు, వాళ్ళకే, అది కూడా బీహారీలు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. మన దగ్గర ఇంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉన్నాక ఇంపార్టెంట్ వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి? బయట నుంచి తెప్పించుకునే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వాలి? మన ఇండస్ట్రీ మన వాళ్ళకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దు? ఈ హై రైజెస్ కట్టడం వల్ల రాష్ట్రానికి ఏ లాభము లేదు, అన్నీ నష్టాలే. అదే ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకుంటే వేల మందికి ఉపాధి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అందరూ నా యొక్క ప్రయత్నంలో సహకరించండి. నేను చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయూతనివ్వండి. నేను చేసే ప్రయత్నంలో ఇంకా ముందుకు పోవడానికి సహకరించండి. ఫైనాన్షియల్గా సహకరించండి, మీ లైక్స్తోని, షేర్స్తోని సహకరించండి. యూట్యూబ్ ద్వారా మీరు ఏదైనా పేమెంట్ చేయదలుచుకుంటే చేయండి, లేదా పర్సనల్గా నేను నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, నా అకౌంట్ నెంబర్కి పేమెంట్ చేయండి. నేను ఆడుతున్న పోరాటం మామూలుది కాదు, చాలా గట్టి పోరాటం, చాలా విలువైన పోరాటం. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని చెప్తారు, కానీ నేను ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకోవాలో చెప్తా. ఇన్వెస్ట్ చేసే కన్నా ఇన్వెస్ట్ చేయకపోవడం ఎంత బెటరో చెప్తా. ఇదొక కోణం. ఈ కోణం ఎవరు చెప్పారు మీకు? దయచేసి అందరూ నా ఛానల్ని 10,000 సబ్స్క్రైబర్స్ పోయేటట్టు చేయండి. బ్రహ్మాండమైన రీచ్ ఇవ్వండి, బ్రహ్మాండంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి నోటి ద్వారా తెలియజేయండి. ఇలా కూడా మీరు సహాయం చేయొచ్చు. యూట్యూబ్ ఇన్కమ్ నాకు పెరగాలి అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి, లైక్స్ పెరగాలి, నోటి నుంచి మీ సహకారం అందించాలి. కామెంట్ రూపంలో లైక్లు కొట్టండి, కామెంట్లో లైక్లు కొట్టండి. యూట్యూబ్ ద్వారా సహాయం అందిస్తామంటే అందియండి, లేదా నాకు నేరుగా సహాయం అందిస్తారంటే అందియండి. నేను చేసే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అయితే నేను కొత్త పంతాలు తొక్కి కొత్త విషయాలు బయటపెట్టే ఆస్కారం ఉంది. దయచేసి ఈ పాయింట్స్ని సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ గమనించగలరు. నా ప్రయత్నంలో తేడా ఉండదు, కానీ సమయంలో తేడా ఉంటుంది. అంటే నేను రాబోయే రోజుల్లో టైము తక్కువ కేటాయించడానికే నేను మొగ్గు చూపుతున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై ఓన్ ప్రొఫెషన్ విచ్ గివ్స్ మీ బ్రెడ్ అండ్ బటర్. అంటే చాలామందికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంతోషం అవుతుండొచ్చు, కానీ నా ప్రయత్నం నేను మారుకోను. నేను 1, 2, 3 రోజులు గ్యాప్ తీసుకోవచ్చు,
తప్ప. కానీ నా ప్రయత్నం నేను ఎప్పటికీ మానుకోను అని భరోసా ఇస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.